చెప్పండి బ్రదర్. ఒకటే మాట, పుష్ప 1 తగ్గలేదు, పుష్ప 2 అస్సలు తగ్గలేదు. థియేటర్స్ మాత్రం ఒక్కొక్కడికి మూసుకొని కూర్చోండి, ఒక్కడు కూడా మాట్లాడితే ఒక్క అంతే అంతే. ఏ విధంగా సినిమా మాత్రం చెప్తాను అస్సలు తగ్గలేదు. అన్న పర్ఫార్మెన్స్ మాత్రం ఇంకెప్పుడు చేయలేడు. ఇది మాత్రం ఒకరు రాసుకోండి, సినిమా చూసి చెప్తాను. 1కి 2కి ఏంటి తేడా? 1కి 2 చెప్తాను కదా. పుష్ప 1 తగ్గలేదు, పుష్ప 2 అస్సలు తగ్గలేదు. రాంగ్ పేజ్ అంతే. అంటే సినిమాలో హైలైట్ బాగా సినిమా హైలైట్ జాతర సీను. జాతరని ఏ హీరో కూడా మించలేడు. ఇదే చెప్తాను ఇప్పుడు. ఇంక ఎవరినైనా అడగండి, పుష్ప ఫ్యాన్ అనే కాదు, ఎవరినైనా అడగండి చెప్తారు. ఎవరైనా సినిమా చూసే మాట్లాడండి, సినిమా చూడకుండా ఎవరే ట్రోల్ చేయొద్దు. అతను ఒక రేంజ్ కాబట్టి పుష్ప ఈ మాత్రం రేంజ్ వచ్చింది. ఓకే, అన్న మాత్రం అన్న యాక్షన్ మాత్రం హైలైట్. ఇంకా ఎప్పుడే ఇంకా తగ్గేదే లేదు అసలు. పల్లెజన్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేషన్ తిరగచ్చు. పుష్ప 3కి అస్సలు తగ్గేది ఇంకా అస్సలు తగ్గేది. సినిమా జాతర సీన్ అయితే ఎక్సలెంట్. దాని తర్వాత క్లైమాక్స్ ఫైట్ అయితే మాత్రం వేరే లెవెల్. ఇది ఒకటే కాదు, బర్నీ అన్న ఫ్యాన్స్ ఎక్కడున్నా సరే కాలు ఎగరేసుకొని చెప్పొచ్చు, ఈసారి బాక్స్ హౌస్ బద్దలు కొట్టింది బర్నీయే. ఇక్కడ నుంచి ఆ రికార్డు ఈ రికార్డు కాదు, ఒకటే రికార్డు అంతే. అంచనాలు మించేది భయ్యా. పొద్దున వీటిని చూస్తే రివ్యూ చూసి వచ్చా. ఏంట్రా రివ్యూ ఎలాగొంది 3 ఇచ్చారని చెప్పి చూసా. ఆ వేటు రివ్యూ లేదు, గూగుల్ రివ్యూ లేదు. సినిమా చూస్తే ఏ ఒక్కడైనా రివ్యూ అడగండి ఇదే వస్తుంది. అల్లుచిన ఫ్యానా ఏ ఫ్యాన్ ఆ ఫ్యానా కాదు, ఓన్లీ ఏ ఒక్కడైనా రివ్యూ 5కి 5 ఇవ్వాల్సిందే. అది ఇక్కడ నుంచి ఆ ఆర్మీ ఈ ఆర్మీ ఏ ఆర్మీ లేదు, ఒక్కటే ఆర్మీ, ఏ ఆర్మీ అల్లు అర్జున్ ఆర్మీ అంతే. సినిమా ఎక్కడైనా సరే, ఏ థియేటర్ అయినా సరే, ఏదైనా సరే బాక్స్ ఆఫీస్ బద్దలు అయినట్టే. ఆల్రెడీ పుష్ప ప్రూవ్డ్. ముందే సినిమా రిలీజ్ అవ్వక ముందే చాలా బిజినెస్ చేసింది. అన్ని క్యారెక్టర్స్ ఒకేసారి ఇంట్రడ్యూస్ చేస్తే సినిమా ఏముంటది, ఒక్కొక్క క్యారెక్టర్ ని ట్విస్ట్ తగ్గట్టు సుకుమార్ లైటింగ్స్ తగ్గట్టు ఇంట్రడ్యూస్ చేశాడు. అది సినిమా అంటే. ఎక్కడ ఇరికించలేదు, ఎక్కడ లేగలేదు, ఎక్కడ ఏమీ లేదు. వెయిటింగ్ న్యూస్ రివ్యూ అంటే ఆ లాస్ట్ మీద సెంటిమెంట్ సీన్స్ అన్ని స్లోగా ఉన్నాయి అన్నారు. లేదు, ఎక్కడ సినిమా ఎలా ఉండాలో అలాగే తీసింది సుకుమార్ గారు. ఎక్సలెంట్. డిఎస్పీ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ ఏదైనా సరే ఎక్కడైనా సరే 5కి 5 ఖచ్చితంగా రేటింగ్ ఇవ్వాల్సిందే సినిమాకి అంతే. సినిమా అయితే ఓవరాల్ గా మీరు ఇస్తారు రేటింగ్ ఎంత ఇస్తారు? 5కి 10 ఇస్తా. ఎప్పుడైనా సరే రాగేసుకొని చెప్తాడు 5కి 10 ఇస్తా రేటింగ్. ఎక్సలెంట్ మూవీ. అల్లు అర్జున్ తగ్గేదలే. సో ఏంటి అసలు సినిమా మొత్తం ఓవరాల్ గా చూస్తే ఏమనిపిస్తుంది? సినిమా మామూలుగా అందరూ సీట్ల మీద కాకుండా నిల్చుని మొత్తం ఎగిరైపోతున్నారు మొత్తం లోపల. ఒక్కరు కూడా సీట్లో కూర్చున్నాడు. అసలు మొత్తం సూపర్ అని సూపర్. దీని మించి మూవీ లేదు ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో. ఓకే, సో మరి ఇప్పుడు అంటే అల్లు అభిమానులకి పండుగ అంటావా? అల్లు ఓవరాల్ ఇండియా మొత్తం పండుగ వేసుకుంటారు ఈ సినిమా చూస్తే. లాస్ట్ కి వచ్చి రప్ప అన్నప్పుడు ఒక్కొక్క పీకలు ఎట్లా బీక్తాడంటే నరసింహ వచ్చినట్టు బీక్తాడు. సో గంగమ్మ జాతర ఎట్లా హైలైట్ బ్రో. గంగమ్మ జాతర మాత్రం క్లైమాక్స్ ఫైట్ అయినా సాంగ్స్ మాత్రం బాంబులు లేవు, సూపర్ ఉంది. ఓకే, సో మొత్తానికి ఓవరాల్ గా మీరు సినిమాకి ఇచ్చే రేటింగ్ ఎంత? 5కి 5 బ్రో. ఎంత అంటే అసలు ఒక్క పాయింట్ తీయడానికి లేదు, రేటింగ్ మాత్రం సూపర్ ఉంది. షెకావత్ కి ఈయనకి మధ్య సీన్స్ ఎలా ఉన్నాయి? సూపర్ నే బ్రో. అసలు యాక్టింగ్ మాత్రం పర్ఫార్మెన్స్ మామూలు లేదు బ్రో. అందరి ప్రతి ఒక్కరిది ఉంది యాక్టింగ్, సూపర్ ఉంది. సో అనసూయది అందరిది ప్రతి ఒక్కరిది, ఎవరిది బాలేదు. ఓకే, అందరిది హైలైట్ ఉంది, అందరు సూపర్ ఉంది. ఓకే, సో మరి ఐటమ్ సాంగ్ సంగతి ఏంటి? ఐటమ్ సాంగ్ మాత్రం వాళ్ళ డాన్స్ కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ మామూలు. అసలు సీట్ల మీద ఎవరు మొత్తం సీట్ల మీద కూర్చోవడం లేదు, మొత్తం స్టేజ్ మీద డాన్స్ చేయడం అవుతుంది మొత్తం. అసలు సీట్ల మీద ఎవరు కూర్చోట్లేదు, విజిల్స్ పేపర్స్ మొత్తం అదే అయిపోతుంది మొత్తం. ఓకే, సో ఫస్ట్ కి సెకండ్ కి ఏంటి తేడా? ఫస్ట్ తగ్గేయలే, సెకండ్ మాత్రం అసలు తగ్గేయలే. హాయ్ హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.